వేల సంవత్సరాలుగా ప్రజలు వచ్చారు. చాలా వేల సంవత్సరాలుగా భారతదేశాన్ని కొల్లగొట్టుకుపోయేవారే వచ్చారు. భారతదేశ నిర్మాణంలో ఎవరైనా ఉన్నారు అని అంటే ఎవరున్నారు అన్నటువంటి అంశాన్ని మనం ఈరోజు చూస్తాం. అయితే భారతదేశాన్ని కేవలం నిర్మించటం మాత్రమే కాదు, వివిధ సంస్కృతులు, వివిధ భాషలు, వివిధ ప్రాంతాలు, వివిధ రంగులున్నటువంటి చర్మాలు అన్నీ కలిసినటువంటి ఈ దేశాన్ని నిర్మించటానికి ఒక సమాజం ఎలా, ఎవరు, ఎప్పుడు, ఎలా కష్టపడ్డారు అన్న విషయాన్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. దీనిని ఇండాలజీ అని కూడా పిలిచాం. అంటే భారతదేశాన్ని గురించినటువంటి అధ్యయనం అని. థియాలజీ అని అంటే దేవుని గురించిన అధ్యయనం, అలాగే బయాలజీ అంటే జీవమును గురించిన అధ్యయనం, అలాగే ఇండాలజీ అంటే ఇండియాను గురించిన అధ్యయనం. అంతే, సింపుల్, రైట్? సో ఇండియాను గురించినటువంటి అధ్యయనంలో ముందు మనకొక పర్స్పెక్టివ్ కావాలి, మనకొక దృక్పథం కావాలి, మనకొక పారాడైమ్ కావాలి. పారాడైమ్ అని అంటే ఆలోచన విధానం. ఈ పారాడైమ్లో ఈరోజు మనకు ఒక షిఫ్ట్ వచ్చే అవకాశం ఉంది. మీ ఆలోచన విధానంలో దేశం పట్ల, సమాజం పట్ల, అన్నిటినీ మించి బైబిల్ మనకిచ్చే అవగాహన పట్ల ఒక పారాడైమ్ షిఫ్ట్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా వినేందుకు ప్రయత్నం చేయండి. ఇకపోతే ఈ సాయంకాల సమయంలో నేను పంచుకోవాలనుకున్నటువంటి మాటలు మీ ముందు ఉంచుకుంటున్నాను. స్క్రీన్ పైన మీరు చూస్తే యోహాను సువార్త 18వ అధ్యాయం 36వ వచనం కనిపిస్తుంది. యేసుక్రీస్తు పిలాతు ముందు నిలబడుకుని ఆయన మాట్లాడుతున్నాడు. గ్రేకో రోమన్ ఎంపైర్ అనంటే గ్రేకో రోమా సామ్రాజ్యం, ఆ సామ్రాజ్యం ప్రపంచమంతా విస్తరించినటువంటి సామ్రాజ్యం. రవి అస్తమించని బ్రిటిషు సామ్రాజ్యం అని మొన్న చెప్పుకున్నటువంటి వీళ్ళు రాక మునుపే అప్పుడెప్పుడో ప్రపంచంలో సూపర్ పవర్ గా నిలిచింది గ్రేకో రోమన్ ఎంపైర్. ఆ గ్రేకో రోమన్ ఎంపైర్ లో కైసర్ అగస్టస్ అనే ఆయన అందరినీ కలుపుకుంటూ వచ్చాడు. అందరికీ 10 రకాలైనటువంటి వాగ్దానాలు చేశాడు. అందులో ప్రధానమైన 3 వాగ్దానాలు. మీకు రోమన్ సిటిజన్షిప్ ఉంటే పీస్ ఇస్తున్నాను, మీకు రోమన్ సిటిజన్షిప్ ఉంటే రక్షణను ఇస్తున్నాను, మీకు రోమన్ సిటిజన్షిప్ ఉంటే జస్టిస్ అనగా న్యాయం ఇస్తున్నాను. ఈ 3 మాటలు చెప్పి అనేకులను ఆకర్షించాడు. అనేక రాజ్యాలు రోమాలో కలిశాయి. ఆ రోజులో ఉన్నటువంటి మాట ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్. అన్ని మార్గాలు లాస్ట్కి ఎక్కడికి వెళ్తాయి? రోముకే వెళతాయి. కైసర్ అగస్తస్ ఈ విజయాన్ని సాధించిన తరువాత ఈయన నిజానికి దౌత్యపరంగా ఎక్కువ విజయాలు సాధించాడు. కొట్లాటల కంటే కూడా, లేకపోతే యుద్ధాల కంటే కూడా దౌత్యపరమైన యుద్ధాలు ఎక్కువగా, అంటే ఒత్తిడి తీసుకుని వచ్చి ఇలాంటి ఆఫర్స్ ఇచ్చి అనేకులను తనతో కలుపుకున్నాడు. ఆయన కుమారుడు, ఆయనకు కొడుకులు లేకపోతే ఒక కొడుకును దత్తత తీసుకున్నాడు. ఆయన పేరు కైసర్ తిబేరియస్. ఆ కైసర్ తిబేరియస్ ను దత్తత తీసుకున్నప్పుడు ఇవాంజలియోన్ వేయించాడు. ఇవాంజలిజం అని మనం మాట్లాడతామే, ఆ పదం అక్కడి నుంచే వచ్చింది. ఇవాంజలియోన్ అంటే అర్థం ఏంటంటే డబ్బు తీసుకుని మొత్తం ఊళ్ళన్నీ తిరిగి మనకు రాజు పుట్టాడు అని చెప్పటమే ఇవాంజలియోన్ అంటే. మనకొక రాజు కలిగాడు అని చెప్పటం. మన రాజుకు కొడుకులు లేరు అని బాధపడ్డాం కదా, ఇదిగో మన రాజుకు కొడుకు పుట్టాడు అని చెప్పటం. అప్పటి నుంచి కైసర్ తిబేరియస్ తన కుమారుడు, తన తండ్రి అయినటువంటి కైసర్ అగస్తస్ చనిపోయిన తర్వాత తన విగ్రహాలు ఎక్కడ పడితే అక్కడ విగ్రహాలు పెట్టించి ఒక కొత్త కల్ట్ మొదలైంది. ఒక కొత్త కల్ట్, దాన్నే కైసర్ కల్ట్ అని పిలిచారు. ద రిలిజన్ ఆఫ్ సీజర్, కైసరు మతం. ఈ కైసరు మతంలో కైసర్ అగస్తస్ ఈజ్ గాడ్ ఆర్ డీఫైడ్ సీజర్. దేవుడిగా మారినటువంటి కైసరు కుమారుడైనటువంటి కైసర్ తిబేరియస్ దేవుని కుమారుడు. దాట్ వాస్ ది గాస్పల్ దట్ దే వర్ ప్రీచింగ్. ఆ రోజుల్లో వాళ్ళు ప్రచారం చేస్తున్నటువంటి ఈ సువార్త ఇది. మనకు దేవుడైనటువంటి మన రాజుకు కుమారుడు, దైవ కుమారుడు అని కైసర్ అగస్తస్ యొక్క కుమారుడైన కైసర్ తిబేరియస్ ను చూపిస్తున్నారు. ఆ క్రమంలో కైసర్ తిబేరియస్ కాదు, ఐ యామ్ ద కింగ్ అని నిలబడ్డాడు నీ రాజు. ఐ యామ్ ద కింగ్ అని నిలబడినప్పుడు వచ్చిన రాజును పట్టుకొని వచ్చి బట్టలుడు తీసి కొట్టి ఆయన నెత్తి మీద ముళ్ళ కిరీటం పెట్టి ఇప్పుడు నిలబెట్టారు. నిలబెడుతూ మాట్లాడుతూ ఉంటే పిలాతు మాట్లాడుతూ ఉన్నాడు. పిలాతు ఈజ్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ దిస్ గ్రెకో రోమన్ ఎంపైర్.
ఈ మహా సామ్రాజ్యానికి ప్రతినిధి పిలాతు. పిలాతు నిలబడుకుని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ప్రభు అయిన యేసు క్రీస్తుతో అడిగాడు, ఏమయ్యా యూదుల రాజుకు క్రీస్తువు నీవేనా? ఎస్, నువ్వన్నట్లే ఐ యామ్ ద కింగ్ అని చెప్పాడు. అవునా, నీకో విషయం తెలుసా? అయితే నా దగ్గర నిన్ను విడిచిపెట్టడానికి అధికారం ఉంది తెలుసా అని అన్నాడు. ఈయనన్నాడు, స్మైల్ కొట్టాడు, నీకు అర్థం కావట్లేదు, నేను వచ్చిందే ఈ రోజు కోసం, నేను వచ్చిందే మరణాన్ని చంపటం కోసం. నువ్వేంది నన్ను విడిచిపెట్టేది? నేను ఇస్తే తప్ప అధికారం నీకు లేదు, పైనుంచి ఇస్తే తప్ప అధికారం నీకు లేదు. నేను పైనుంచి దిగి వచ్చిన వాడను. సమస్త రాజ్యాలను ఒక్క రాజ్యంగా చేయటానికి, సమస్త రాజ్యాల పైన ఏలుబడి చేస్తున్న మరణాన్ని చంపటానికి వచ్చాను. ద కింగ్ ఈజ్ హియర్ అని చెప్పాడు. ద కింగ్ ఈజ్ హియర్. అయితే మై కింగ్డమ్ ఈజ్ నాట్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ లోక సంబంధమైన రాజ్యం కాదు. నువ్వు అనుకుంటున్నట్లు కత్తులు కటారులు తీసుకుని, నువ్వు అనుకుంటున్నట్లు మీ నాయన చేసినట్లు దౌత్యపరమైన ఒత్తిడి తీసుకొచ్చి, లేకపోతే ఇంకేదో 11వ అధ్యాయం దానియేలు గ్రంథంలో ఒక లిస్ట్ ఉంటది, ఎవరెవరు ఎలా పరిపాలిస్తారు. కొందరు దోపుడు సొమ్ము పంచడం ద్వారా పరిపాలిస్తారు, కొందరు కోయలిషన్ గవర్నమెంట్ ద్వారా పరిపాలిస్తారు, కొందరు ఇచ్చకపు మాటలతో పరిపాలిస్తారు, కొందరు ఇచ్చిపుచ్చుకోవటం ద్వారా పరిపాలిస్తారు, కొందరు కులం ద్వారా పరిపాలిస్తారు, కొందరు విభజించి పాలిస్తారు, కొందరు అనేకమైనటువంటి విగ్రహారాధన కారణం చేత పరిపాలిస్తారు. అలా పరిపాలించేవారు అనేకులు. భయపెట్టి పరిపాలించేవాడు ఒకడు, శూరత్వంతో పరిపాలించేవాడు ఒకడు. ఇలాంటి పరిపాలనా పద్ధతులు లోకములో చాలా ఉన్నాయి. ఇది లోక మర్యాద. కానీ ఈ రాజ్యం, నీ రాజు స్థాపిస్తున్నటువంటి రాజ్యం, ఈ అన్ని పద్ధతులకు అతీతమైనటువంటి ఆలోచన. ఆ ఆలోచన ఒక్క మానవ సమాజం అనే ఆలోచన, ఆ ఆలోచన ఒక్క క్రీస్తు శరీరం అనే ఆలోచన. ఆ ఆలోచన తిరిగి వాదులాడేది కాదు, తిరిగి దెబ్బలాడేది కాదు, క్షమించేది. తండ్రి, వీరేం చేస్తున్నారో వీరికి తెలీదు, వీరిని క్షమించు అని తన గడ్డము పీకిన వాడిని, పిడిగుద్దులు గుద్దిన వాడికి, తరువాత ఆయనను దాన్ని ఏమంటారు, చాల్కొనితో కొట్టిన వాడిని, ఆయన మోసుకొని పోతున్నటువంటి సిలువ భారం ఇంకా పెంచాలని ఆలోచించే వారిని చూసి అన్న మాట. అది 23వ అధ్యాయం మత్తయి సువార్తలో అంటున్నాడు. పరిసయ్యులు మరియు అక్కడ ఉన్నటువంటి ఈ పాఖండులు, లేకపోతే హిపోక్రైట్స్, పైకొకటి లోపలొకటి ఉన్నటువంటి వారు అంటున్నాడు, ఓ టు యు స్క్రైబ్స్ అండ్ ఫారిసీస్ హిపోక్రైట్స్, ఫర్ యు tithe mint, dill and cumin and have neglected weightier matters. మీకు అవసరమైనటువంటి వాటిని మాత్రమే పట్టుకుంటున్నారు. దీంట్లో కొత్తిమీరలో 10వ వంతు ఇవ్వండి, మీ పుదీనాలో 10వ వంతు ఇవ్వండి. మీ మతం పట్టి సస్తున్నారు మీరు. కానీ చేయాల్సిందేమిటి? జస్టిస్, న్యాయం, మర్సీ, కనికరం, ఫెయిత్ ఆర్ దీన మనస్సు కలిగినటువంటి, నేను కాదు రాజు, నువ్వే రాజు అన్నటువంటి ఆలోచన. దాట్ ఈజ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. అది దేవుని రాజ్యం. ఇది మన నేషనలిజం. ఈ ఆలోచనను బట్టి మనం ప్రపంచములను ఆశీర్వదిస్తాం. న్యాయం ప్రతి ఒక్కరికి, కనికరం ప్రతి ఒక్కరికి, ఆయన రాజ్యం ప్రతి ఊళ్ళో, ఆయన రాజ్యం ప్రతి దేశంలో, ఆయన రాజ్యం ప్రతి తెగలో. రోమీయులకు రాసిన పత్రిక, దేవుని రాజ్యము, for the kingdom of God is not eating and drinking, but the kingdom of God is righteousness, peace and joy in the Holy Ghost. That is the kingdom of God. దేవుని రాజ్యము అనంటే తినడం తాగడం కాదు. దేవుని రాజ్యము అనంటే ఏంటి? నీతి, సమాధానము మరియు పరిశుద్ధాత్మనందలి ఆనందము. దిస్ ఈస్ ద బేసిస్. ఇది మనకు పునాది. ఈ పునాది పైన ఆయన తన రాజ్యాన్ని కడుతున్నాడు. ఈ పునాది పైన ఆయన తన ప్రజలను కడుతున్నాడు. అలా కట్టే క్రమంలో ఆయన మనకు నేర్పింది, దాన్ని ఏమంటారు, మనకు నేర్పినటువంటి పాఠం, ఆయన మనుష్యులను తన స్వరూపమందు తన పోలిక చొప్పున చేసి దేవాలయము అనగా భూమ్యాకాశములు అనేటటువంటి తన నివాస స్థలమును చేసుకుని 6 దినములు దానిని అలంకరించి, పగటికొక వెలుగు, రాత్రికొక వెలుగు, ప్రపంచములో అన్ని వనరులు అందరికీ అందులాగున దానిని శృంగారించి ఆ మందిరములో, ఆ భవనములో 7వ దినమున రాజై ఆకాశమును తన సింహాసనముగా, భూమిని తన పాదపీఠముగా చేసుకుని విరాజమానుడయ్యాడు. నీ రాజు, ఆ రాజు నిన్ను పిలిచి అన్నాడు, యు
ఆర్ మై రిప్రజెంటేటివ్, నువ్వు నా ప్రతిబింబం, నువ్వు నా ప్రతినిధి, నువ్వు నా ప్రతిమ. గో, వెళ్ళు, రాజ్యం చేయి అని అన్నాడు. ఏంటా రాజ్యం? ఫలించు, అభివృద్ధి చెందు, విస్తరించు, భూమిని నిండించు, దాని మీద ఏలుబడి చేయి అని అన్నాడు. ఎలా ఏలుబడి చేయాలి? తల్లిదండ్రుల వంటి స్థానం నీకు ఇస్తున్నాను, ప్రతి వాటికి పేర్లు పెట్టే అధికారం నీకు ఇస్తున్నాను అని అంటే, కీర్తనల గ్రంథం 8లో చెప్పినట్లుగా ఆయన తన మహిమను మకుటముగా చేసి మనకు ధరింపజేసి తన చేతి పనులైనటువంటి భూమి ఆకాశముల మీద మనకు అధికారమునిచ్చి చేలండ్రా అనంటే, ఈ లోక మర్యాదకు పడిపోయాం. ఈ లోక మర్యాద అనగా అంధకార సంబంధమైన దురాత్మ సమూహముల యొక్క అధికారము, అవి చెప్పిన మాటలు విన్న కారణం చేత మన కార్పోరియల్ రిప్రజెంటేటివ్, మన ఫెడరల్ రిప్రజెంటేటివ్ అయినటువంటి ఆదాము, మనుష్య సమాజమునకు గుర్తు అయినటువంటి ఆదాము ఆ చేసిన నిర్ణయం కారణం చేత అందరము అంధకార సంబంధమైన దురాత్మ సమూహముల యొక్క రాజ్య భాగస్థులము అయ్యాం. దాన్నే ఒరిజినల్ సిన్ అంటారు. దాన్నే మూల పాపము లేకపోతే స్వభావ సిద్ధమైన పాపము అని అంటారు. చూసింగ్ ద వరల్డ్ అండ్ రిజెక్టింగ్ గాడ్, దేవుణ్ణి రిజెక్ట్ చేయటం. మనుష్య సమాజము మూకుమ్మడిగా దేవుణ్ణి రిజెక్ట్ చేసిన కారణం చేత ఆయన ఊరుకుండలేదు. ఆయన నా సన్నిధిని మళ్ళీ మీకు ఇస్తాను, నేను మళ్ళీ మిమ్మల్ని నా కుటుంబంగా చేసుకుంటాను, నేను మళ్ళీ మిమ్మల్ని నా కుటుంబంలో భాగంగా చేసుకోవటానికి నేను ఒక ప్రణాళికను వేశాను అని అన్నాడు. భూమి ఆకాశముల మధ్య కలిగినటువంటి ఈ అగాధాన్ని ఆయన తీసివేయాలనుకున్నాడు. అందులో భాగంగా ఆయన 5 రకాలైనటువంటి కవెనెంట్స్, 5 రకాలైనటువంటి వాగ్దానాలు చేశాడు. 5 ఒకే వాగ్దానము 5 వేరు వేరు సార్లు వేరు వేరు సూపర్ పవర్స్ మధ్య చేశాడు. ఆయన ప్రతి దేశమును ఆశీర్వదించాలని, ప్రతి వంశమును ఆశీర్వదించాలని, ప్రతి గడ్డను ఆశీర్వదించాలని, ప్రతి బిడ్డను ఆశీర్వదించాలని పూనుకున్న కారణం చేత ఆయన నిమ్రోదు సమయంలో నోవహును ఎన్నుకున్నాడు. మెసపటోమియా సమయంలో అనగా నిమ్రోదు సమయంలో, ఆ రోజుల్లో సూపర్ పవర్ నిమ్రోదు సమయం, ఆ నిమ్రోదు సమయంలో ఉన్న సూపర్ పవర్ మధ్య నోవహును ఎన్నుకున్నాడు. ఆ తర్వాత వచ్చినటువంటి సూపర్ పవర్ మెసపటోమియా సివిలైజేషన్. ఆ మెసపటోమియా నాగరికతలో అబ్రహామును ఎన్నుకున్నాడు. నీ ద్వారా ప్రపంచాన్ని ఆశీర్వదిస్తానని చెప్పాడు. ఆ తర్వాత వచ్చినటువంటి సూపర్ పవర్ ఈజిప్టులోకి ముందే తన బిడ్డలను పంపించి వారి ద్వారా అనేకులను, ప్రపంచములను ఆశీర్వదించాడు. అవర్ గాడ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ సివిలైజేషన్స్. మన దేవుడు ఈ ప్రజల నాగరికతల పైన ఆయనకు ఇష్టం. ప్రజల నాగరికతలలో ఒకరు విర్రవీగి ఐ యామ్ ద కింగ్ అనంటే పళ్ళు రాలగొట్టడానికి రెడీగా ఉంటాడు, కొమ్ములుంచటానికి రెడీగా ఉంటాడు. ప్రతి సివిలైజేషన్ ను తన కన్నుసన్నలలో నడిపినటువంటి రాజు నీ రాజు. ప్రతి సివిలైజేషన్ లో తన ఉనికిని చాటుకుంటూ వచ్చిన రాజు నీ రాజు. ఆయన నీతికి రాజు, ఆయన నీకు రాజు, నాకు రాజు, దేశములకు రాజు, సృష్టికి రాజు. హీ ఈజ్ ద ట్రూ కింగ్. ఆ రాజు 10 రకాలైనటువంటి దేవీ దేవతలు, 10 రకాలైనటువంటి వనరుల క్రింద బానిసత్వములో బ్రతుకుతూ ఉన్నటువంటి ఇశ్రాయేలును వారికి ఇచ్చినటువంటి వాగ్దానము కారణం చేత వారితో వాగ్దానం చేశాడు, ఐ విల్ బిల్డ్ మై కింగ్డమ్ విత్ యూ. నీ ద్వారా, నీతో నేను ఒక రాజ్యం కడతాను. లెట్ మై పీపుల్ గో, నా పిల్లలను పంపించు, నా జ్యేష్ఠ కుమారుని పంపించు అని అంటే ఫరో అన్నాడు, లేదు లేదు అట్లా పంపిస్తాను, నేను రాజు అని అన్నాడు. నువ్వు రాజా చూస్తూగానే, నువ్వు రాజా లెక్క పెట్టుకో అని అన్నాడు. 10 రకాలైన తెగుళ్ళు, వద్దురా బాబు వెళ్ళిపోండి మీరు అనేంత వరకు, వద్దు మళ్ళీ రావద్దు అనేంత వరకు వాళ్ళు వెళుతూ ఉంటే ముందు సముద్రం, వెనకల ఈయన సైన్యం ఏం చేయాలి? గద్దరెక్కల మీద మోసుకొని పోయినట్లు వాళ్ళను మోసుకొని వచ్చాడు నీ రాజు. నీ తీసుకుని వచ్చిన రాజు ఆయన, నేను నీ భర్తని, నేను నీ ప్రియుణ్ణి, నేను నీ తండ్రిని, నేను నీ కాపరిని అని చెప్తూ ఉంటే, నేను నీ రాజును అని చెప్తూ ఉంటే, లేదు లేదులే నువ్వు కాదు, మాకు కనిపించే రాజు కావాలి అని చెప్పి మళ్ళీ ఆదాము చేసిన తప్పు కారణంగా వచ్చినటువంటి పాప భారాన్ని దానికి సొల్యూషన్ గా ఎన్నుకున్నటువంటి ఈ ఇశ్రాయేలు
వారితో చేసినటువంటి కవనెంట్, వారితో చేసినటువంటి నిబంధన మర్చిపోయి ఆయనను తృణీకరించారు. తృణీకరించిన కారణం చేత మీరు చస్తారు అని చెప్పాడు. అదే నెక్స్ట్ మూవ్, నెక్స్ట్ కెమెరా ఇప్పుడు బబులోను దగ్గరికి వచ్చింది. బబులోను మొదటి నెబుకద్నెజరు కుమారుడైన రెండవ నెబుకద్నెజరు, అకమేడియన్ సామ్రాజ్యం, బబులోను సామ్రాజ్యం చిరుతపులి వలె వచ్చింది. నోరు తెరిచి గాండ్రించేటటువంటి సింహము వలె వచ్చింది, చెరపట్టుకొని పోయింది. కానీ ఆయన ప్రణాళికలో ఏమాత్రం మార్పు లేదు. నీ ద్వారా, నీ పిల్లల ద్వారా ప్రపంచాన్ని ఆశీర్వదిస్తాను. బబులోనుకు తీసుకుని వెళ్ళిందే నేను. మీరు తప్పు చేశారు, మిమ్మల్ని దండిస్తాను. కానీ మీ ద్వారా బబులోను ద్వారా ప్రపంచాన్ని ఆశీర్వదిస్తాను. మీ ద్వారా పట్టుకొని పోయినటువంటి ఒక బానిస నిలబడి మాట్లాడుతున్నాడు. రాజైన నెబుకద్నెజరు, నీకొక కల పడింది. ఆ కళ అర్థము తెలియదు, ఆ కళ ఏంటో తెలియదు. నీకు చెప్తా విను. మర్మములను, నాకేదో జ్ఞానం ఉందని కాదు, ఆకాశమందు విరాజమానుడైనటువంటి నా దేవుడు, మర్మములను తెలియజేయగల నా దేవుడు చెప్తున్నాడు, నీ రాజ్యం పోతదే. ఏంది? సూపర్ పవర్ నేను ఇక్కడ. ఆ రోజుల్లో అమెరికా నేను ఇక్కడ. ఆ రోజుల్లో అమెరికాకు ఈరోజు మన బైడెన్ గారు పోయి ఎవరు వచ్చారు? ట్రంప్ గారు వచ్చారు. ట్రంప్ నేను ఇక్కడ అంటున్నాడు ఆయన. నువ్వు ట్రంప్ కాదు, వంపు కాదు, నీ బెండు తీస్తాడు ప్రభు అన్నాడు. ఆయన రాజ్యం పోయింది. కానీ ఆయన రాజ్యం పోవడానికి ముందు నువ్వు పశుప్రాయుడు అవుతావు అని చెప్పాడు. నీ గర్వాన్ని అణచటానికి దేవుడు ఐ యామ్ ద కింగ్ అంటున్నాడు. విను అని అన్నాడు. ఆయన రాజ్యం పోయింది. ఆయనే ఒప్పుకున్నాడు. దానియేలు రాజు తప్ప, దానియేలు దేవుడు తప్ప ఇంకే దేవుడు లేడు, ఏ రాజు లేడు. నేను కేవలము ఆయన్నే నమ్ముతాను. యువర్ కింగ్ ఈజ్ సో పవర్ఫుల్. నీ రాజు చాలా బలవంతుడు, చాలా శక్తివంతుడు. నీ వెనకున్న రాజు సామాన్యుడు కాదు. ఆ రాజు ఏ చేతి సహాయం లేకుండా తీయబడినటువంటి ఒక రాయి, ఇంతై మహాపర్వతమై ప్రతి రాజ్యాన్ని తుత్తునీయులుగా పొడిగా దంచి పారస్తది అని చెప్పాడు. ఆ రాయి, ఏ చేతి సహాయము లేకుండా తీయబడిన రాయి. నెబుకద్నెజరు పోయాడు, పారసీకుడు పోయారు, మాదీయులు పోయారు, జెరక్సస్ పోయాడు, సైరస్ పోయాడు, అందరూ పోయారు. ఇప్పుడు పిలాతు నిలబడ్డాడు. గ్రెకో రోమన్ ఎంపైర్. కెమెరా వచ్చి ఎక్కడ నిలబడింది? గ్రెకో రోమన్ ఎంపైర్. అక్కడ నిలబడిన నీ రాజు మాట్లాడుతున్నాడు, మై కింగ్డమ్ ఈజ్ డిఫరెంట్. నా రాజ్యం వేరు. ప్రతి దేశాన్ని ఆశీర్వదించే రాజ్యం నా రాజ్యం. నా రాజ్యం ప్రతి రాజ్యాన్ని, ప్రతి దేశాన్ని, ప్రతి భాషను, ప్రతి మతానికి చెందిన వాడిని, ప్రతి కులానికి చెందిన వాడిని, ప్రతి స్త్రీని, ప్రతి పురుషుణ్ణి, ప్రతి బానిసను, ప్రతి యజమానిని, అందరి కోసం వచ్చిన రాజ్యం. అది ఏ చేతి సహాయము లేకుండా తీసిన రాజ్యం. ఆ రాజ్యం ఇంతింతై మహాపర్వతమై ఎక్కడికి వచ్చింది? కాకినాడ ప్రాంతానికి వచ్చింది. ఎక్కడికి వచ్చింది? రాజమండ్రి ప్రాంతానికి వచ్చింది. ఎక్కడికి వచ్చింది? ఈ ఊరికి వచ్చింది. ఈ ఊర్లో పడింది ఈ రాజ్యం. వెలుగుమయమైన రాజ్యం, ప్రపంచములకు వెలుగివ్వగల నల్లట్ట పుస్తకం ఇచ్చే రాజ్యం. ఈ నల్లట్ట పుస్తకం అని అంటా ఉంటారు. కానీ ఈ నల్లట్ట పుస్తకం ఏం చేసిందో తెలుసా? రాజ్యములను కంపింపచేసింది. ప్రజలలో మార్పును తీసుకొని వచ్చింది. ఆ ప్రజలలో తీసుకొని వచ్చినటువంటి మార్పును మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. దాన్ని ఏమంటారు, ఒక కంపారిటివ్ స్టడీగా మీ ముందుంచితే ఈ రాజ్యానికి ఇంకా మిగిలిన వాళ్ళు చెప్పే రాజ్యాలకు ఉన్నటువంటి తేడా మీకు తెలుస్తుంది. రాజ్యం ఆ రోజుల్లో స్వరాజ్యం నా జన్మ హక్కు అని ఒక ఆయన అన్నాడు. ఏం పేరు ఆయన పేరు? లోకమా, అట్లా చెప్పకూడదు, లోకమాన్య తిలక్ అని చెప్పాలి. ఏంటా స్వరాజ్యం అని అడిగారు. ఏంటా స్వరాజ్యం అనంటే బ్రాహ్మణుడై ఉండే స్వరాజ్యం కావాలి, క్షత్రియుడై ఉండే స్వరాజ్యం కావాలి, శూద్రుడులాగే పడుండే స్వరాజ్యం కావాలి. ఏమయ్యా మేము వస్తామయ్యా, మేము పాలక వర్గంలో ఉంటాము అని అంటే, ఒరేయ్
మళ్ళీగా ఈరిగా ఏం పనిరా నీకు? కుండలు చేసుకునేటానికి నువ్వు పార్లమెంట్లో పోతే ఏం చేస్తావు? రే నీకే చెప్పులు కుట్టేటానికి నీకేంద్రా అన్నడినా. నేను సొంతంగా చెప్తున్నాను అనుకుండారు. ఆయనకు ఒక పత్రిక ఉండేది, ఆ పత్రికలో రాశాడు, స్త్రీల పట్ల ఈ స్వరాజ్యానికి ఉన్నటువంటి ఆలోచన ఏంటో తెలుసా? ఈ ముందంట పండిత రామాబాయి ఇంతమంది ఉన్నారు దేవుళ్ళు, ఒక్కడు నచ్చలే, ఆ పోయి తెల్లంతో లేచిపోయింది అని రాశాడు. నేను ఊరికే చెప్పట్లేదు, పేపర్లో రాశాడు. వారు కోరుకున్నటువంటి రాజ్యం ఏమిటి అని అంటే, వారు ఎదురు చూస్తున్నటువంటి రాజ్యం ఏమిటి అని అంటే, దానికి రామరాజ్యం అని కొందరు పేరు, దానికి ఇంకో రాజ్యం అని ఇంకో వాళ్ళ పేరు, మొత్తానికి అంతా కలిపి చూస్తే ఆ స్వరాజ్యం ఏమిటి అని అంటే ధర్మం 4 పాదాల మీద నిలబడాలి. నీ బతుకు నువ్వు అలాగే బతకాలి. నీ బతుకు నువ్వు అలాగే బతకాలి. మూతికి ముంత, ముడ్డికి చీపురు, ఇదే నీ బతుకు. ఇదే చెప్పారు, నువ్వు అలాగే బతకాలన్నారు. పూణేలో అలా ప్రాక్టీస్ చేశారు. భయంకరమైనటువంటి జీవితం. ఇది వారు ఎన్నుకున్నటువంటి మార్గం, ఇది వారు చెప్తున్నటువంటి రాజ్యం. ఆ రాజ్యంలో సావర్కర్ గారు ఆ రాజ్యం కోసం పోరాడుతూ ఎన్ని పిటిషన్లు పెట్టాడు. అయ్యో బాబోయ్ నన్ను రక్షించండి, నేను ఉండను, ఇక్కడ ఈ జైల్లో ఉండను, బ్రిటిష్ వారు మీరు నిజంగా మా కోసం వచ్చినటువంటి కాళీమాత లాంటి వారు, మీరు ఈ ముస్లింల నుంచి మమ్మల్ని రక్షించడానికి వచ్చినటువంటి దేవుడు. వాళ్ళని పొగడాడాయన, పొగిడి పిటిషన్లు పెట్టేదిగా మీ స్క్రీన్ మీద కనిపిస్తోంది. పిటిషన్లు పెట్టి మరి నన్ను బయటకు తీసుకురమ్మని అడిగితే ఆయన్ను బయటకు తీసుకొచ్చారు. 1913లో ఒకటి, నవంబర్ 14 1913లో ఒకటి, ఫిబ్రవరి 2 1948లో ఒకటి, 1950లో ఒకటి పెడతనే ఉన్నాడు. ఆయన ఒకవైపు క్రైస్తవ వీరులు, ఒకవైపు క్రీస్తు కోసం వచ్చినటువంటి వారు ఈ దేశ నిర్మాణం కోసం పోరాడుతూ ఉంటే, ఈయన బ్రిటిష్ వారికి తొత్తుగా పనిచేశాడు. బ్రిటిష్ వారికి తొత్తుగా ఒకవైపు ఈ దాన్ని ఏమంటారు, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరుగుతూ ఉన్నటువంటి సహాయ నిరాకరణోద్యమము, అలాగే అంటే నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్, ఉప్పు సత్యాగ్రహం వగేరాలు జరుగుతూ ఉంటే, అసలు ఆ ఆలోచన ఎలా వచ్చింది ఆయనకు ఇప్పుడు వద్దాం, మనం అక్కడికి వద్దాం. అలాంటివి జరుగుతూ ఉంటే ఈయన అలా కాదు, బ్రిటిష్ ఆర్మీలోకి వెళ్ళి చేరండి, దానికోసం అప్లికేషన్ పెట్టండి, నేను సిఫారసు చేస్తానని ప్రజలను రిక్రూట్ చేసుకుంటున్నాడు ఆ రోజుల్లో. అది వీళ్ళ భావజాలం. కానీ మన భావజాలం ఏమిటి, వీరి భావజాలం ఏమిటి? బంచ్ ఆఫ్ థాట్స్ అనే పుస్తకంలో గోల్వల్కర్ గారు అని అంటే ఎవరంటే, మొట్టమొదటి ఆర్ఎస్ఎస్ యొక్క సరసంఘచాలక్ గారు. ఆయన చెప్పినటువంటి మాటలు, ఆయన ఉద్దేశంలో ఏంటి అసలు అంటే, ఒక హిందువు ఏ విధంగా ఆల్మైటీ పురుష సూక్త వేర్ ఇన్ ఇట్ ఇస్ స్టేటెడ్ దట్ ద సన్ అండ్ ద మూన్ అండ్ హిస్ ఐస్ స్టార్స్ అండ్ ద స్కైస్ ఆర్ క్రియేటెడ్ ఫ్రమ్ హిస్ నాభి. ఇది వాళ్ళకు కావలసినటువంటి ఆలోచన విధానం. అంటే ఇది అఖిలాండ కోటి బ్రహ్మాండమైనటువంటి దేశము. నాభి నుంచి ఒకరొచ్చారు, కాళ్ళ నుంచి ఒకరొచ్చారు, చేతుల నుంచి ఒకరొచ్చారు, ఇది చెప్పడమే వాళ్ళకు కావలసినటువంటి రాజ్యం. ఆ రాజ్యాన్ని వారు అలాగే కట్టారు. కాస్ట్ ఈస్ ది హైయెస్ట్ ఇవాల్వ్డ్ స్టేట్ ఎవర్ ఇన్ ద వరల్డ్ అని చెప్పాడు. అంటే కులాన్ని నిర్మించటం, కులంలో బ్రతకటం, కుల ప్రాతిపదికన ఉండటం మాత్రమే స్వరాజ్యం అని చెప్పాడు. అలా బ్రతికితేనే మనం భారతీయులం అని చెప్పాడు. కానీ దాదాపు 20% పైన, దాదాపు 50+20 70% పైన ఉన్నటువంటి ప్రజలు బడుగు బలహీన వర్గాలుగానే మిగిలిపోవాలి. బడుగు బలహీన వర్గాలుగానే చదువుకు దూరంగా ఉండాలి. బడుగు బలహీన వర్గాలుగానే అధికారానికి దూరంగా ఉండాలి. బడుగు బలహీన వర్గాలుగానే విద్యకు, వైద్యానికి, గౌరవానికి దూరంగా ఉండాలి. ఇది వారు కలలు కన్నటువంటి రాజ్యం. వారు కలలు కన్నటువంటి రాజ్యం అదైతే, మనం కలలు కన్నటువంటి రాజ్యం ఏమిటి? సమానత్వం. మనం కలలు కన్నటువంటి రాజ్యం ఏమిటి? అందరికీ చదువు. మనం కలలు కన్నటువంటి రాజ్యం ఏమిటి? ఇప్పుడు చెప్తాను కాసేపు ఉంటే. కానీ వీరితో పాటుగా ఇస్లామీ సహోదరులు కూడా ఒక మూవ్మెంట్ తీసుకుని వచ్చారు. మాకు ఒక రాజ్యం కావాలి. వారు కలలు కన్నటువంటి రాజ్యం ఏమిటి? వాళ్ళు కలలు కన్నటువంటి నేషనలిస్టిక్ ఐడియాలజీ ఏమిటి అని అంటే, ఒక ఆయన మొహమ్మద్ ఇక్బాల్ గారు, ఇంకొక ఆయన మొహమ్మద్ అలీ జిన్నా గారు, వీళ్ళిద్దరి యొక్క భావజాలం ఏమిటి అని అంటే, కేవలము షరియా ప్రకారం బ్రతికేటటువంటి రాజ్యం కావాలి.
షరియా ఏముంటుంది? షరియా అని అంటే అదేదో తినేది అనుకుండేది. షరియా అంటే చాక్లెట్ లేకపోతే పాయసము కాదు. షరియా అంటే అర్థం ఏంటంటే వారి ధర్మశాస్త్రం. షరియా లా ప్రకారం బ్రతికేందుకు ఒక రాజ్య నిర్మాణం చేయాలి అని వారు కలలు కన్నారు. ఇంతకు ఏంటి షరియాలో? అవును ఉందాంలే, షరియాలో ప్రాబ్లం ఏంటి అని అనుకుంటున్నారా? నో. షరియాలో ఏముంటుంది అని అంటే, నువ్వు వేరే మతాన్ని ప్రాక్టీస్ చేస్తే నువ్వు బ్రతికుండటానికి పన్ను కట్టాలి. దాన్నే జిజియా పన్ను అని అంటారు. నువ్వు బతికుండటానికి పన్ను కట్టాలి. మొదట అస్సలాము అలైకుం అని ఆయన అనడు, నువ్వే అనాలి. అనకపోతే జైలు. నువ్వు రోడ్డు మీద నడుచుకుంటూ వస్తూ ఉంటే అవతల నుంచి మౌలవీ సాబ్ వస్తుంటే నువ్వు కిందికి దిగాలి. ఎక్కడో విన్నట్టుందా ఇది? సనాతనంలో ఉండేదే ఇది కూడా, కొత్తదేం కాదు. వాళ్ళు ఇక్కడ నుంచి కాపీ కొట్టిందే. ప్రతి ఒక్కటి అక్కడి నుంచి తీసుకొచ్చి వీళ్ళు ఒక లా అని పెట్టి దానికి షరియా అని పేరు పెట్టారు. ఇప్పుడు ఒక 5-6 నిమిషాల తర్వాత చెప్తాను ఇంకా ఏమేమి ఉంటాయో అక్కడ. సో ఇస్లాం ప్రకారంగా వారు స్థాపించాలనుకుంటున్నట్టు రాజ్యాలు, మీరు అనేకులు మిడిల్ ఈస్ట్కి వెళ్ళి పనిచేసే వాళ్ళు బహుశా మీలో ఉన్నారు. బహుశా మీకు తెలిసిన వారు అనేకులు, ఈ ప్రాంతం నుంచి అనేకులు మిడిల్ ఈస్ట్కి వెళ్ళి పనిచేస్తున్నారు. వాళ్ళని అడిగి చూడండి ఇస్లామీ రాజ్యాలు ఎలా ఉంటాయో. వాళ్ళు కలలుగన్నటువంటి రాజ్యం అది. మా రాజ్యంలో ఇలా ఉంటుంది. మా రాజ్యంలో కొందరికే ప్రివిలేజెస్, పురుషులకే ప్రివిలేజెస్, గడ్డమున్నోళ్ళకే ప్రివిలేజెస్. అలాంటి రాజ్యం యొక్క కలలు వాళ్ళు కన్నారు. కానీ ఈ దేశ నిర్మాణం చేసినటువంటి క్రైస్తవ సమాజం, కలలు కన్నటువంటి రాజ్యం స్క్రీన్ మీద మీకు కనిపిస్తా ఉంది. 1807లో అబాలిష్మెంట్ ఆఫ్ ది స్లేవరీ యాక్ట్ నీ రాజు తీసుకొచ్చాడు. జోగిని అనే వ్యవస్థను కూల్చడానికి నీ రాజు తీసుకొచ్చాడు. 1930లో ముత్తులక్ష్మిరెడ్డిని నిలబెట్టి మెడ్రాస్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఈ దేవదాసి వ్యవస్థను నాశనం చేయటానికి దాన్ని తీసి పారేయండి అని బిల్లు పెట్టింది. నీ రాజు పంపగా వచ్చిన వ్యక్తులు. ఆంధ్ర జోగిని యాక్ట్ మనం తీసుకొచ్చాం. ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఫర్ ఎవ్రీబడి, ప్రతి ఒక్కరికి 1835 మనం తీసుకొచ్చాం. 1795 రైట్ టు ప్రాపర్టీ. అంతకు ముందు ఎవరు భూములు కొనటానికి లేదు. బడుగు బలహీన వర్గాలు భూములను స్వాధీనం చేసుకునేవాళ్ళు. నీకేంద్ర రే మల్లిగా అనేవాళ్ళు, నువ్వెవర రే ఈరిగా అనేవాళ్ళు, నువ్వెవర రే బయటుండు, నువ్వు మా ఇంటికి రావద్దు, నీ నీడ పడద్దు అన్నారు. కానీ నీ రాజు నీకు అధికారం ఇచ్చాడు. భూమి కొనుక్కునే అధికారం, భూమిలో పండించుకునే అధికారం, పండించిన దాన్ని తినే అధికారం నీది. అంతకు ముందేమయ్యేది? భూమి తీసుకుని కష్టపడి మంచిగా పనిచేసి ఇంత పండు పండిన తర్వాత వస్తాడు ఏట్రా ఇది ఏంటి బాబండింది, అమ్మగారికి కావాలంటే ఇచ్చిరాపో అంటే నోరు మూసుకొని ఇవ్వాలి. అంతే, అదే చట్టం. కానీ ఈరోజు అది కాదు. నువ్వు పండించింది నువ్వు తింటావు, నువ్వు పండించింది నీ పిల్లలు తింటారు, నువ్వు పండించింది ధైర్యంగా నీకోసం పెట్టుకుంటావు, పొదుపు చేసుకుంటావు. కారణం ఏమిటి? నీ రాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, కైసర్ అగస్తస్ మరియు కైసర్ తిబేరియస్ల ప్రతినిధి అయిన పిలాతు ముందు నిలబడుకొని నా రాజ్యము నీ రాజ్యము లాంటిది కాదని చెప్పాడే ఆ రాజు. రైట్ టు ప్రాపర్టీ, రైట్ టు ఎడ్యుకేషన్, అబాలిషింగ్ కిల్లింగ్ చిల్డ్రన్. చిన్న పిల్లలను కొనుక్కొని వెళ్ళే వాళ్ళు రాజు. ఆయన ఒకసారి రాశారు, ఈ దాన్ని ఏమంటారు, కాటన్ గారు ఆయనకు రాసినటువంటి కాటన్ గారి గురించి రాసినటువంటి ఒక పుస్తకంలో ఇలా రాసిందట. ఏంటంటే వాళ్ళ ఇంట్లో పనిచేసేటట్టు ఒక ఆయమను వచ్చి ఒక ₹1/2 ఇవ్వమ్మా అని అడిగింది. ఆ రోజుల్లో ₹1/2 ఎందుకమ్మా అంటే, నేను వెళ్ళి రాజమండ్రిలో ఒక ఆడపిల్లను కొనుక్కొచ్చుకుంటాను అంటుంది. ఏంటి కొనుక్కొచ్చుకుంటావా? ఎందుకు? అది మన పరిస్థితి ఆ రోజుల్లో. పిల్లలు నమ్ముకునేటటువంటి బతుకులు, తినటానికి లేని బతుకులు, పిల్లలు నమ్ముకునేటటువంటి బతుకుల నుండి నీ రాజు, నువ్వు అమ్మటానికి వీలు లేదు, నువ్వు చంపటానికి వీలు లేదు. నిర్మాణం కట్టాలంటే పిల్లల్ని చంపరారు, ఏదైనా రోడ్డు వేయాలంటే పిల్లల్ని చంపుతారు, రక్తం పడాలంటారు. ఇలా మన పిల్లలను చంపుతూ ఉంటే ఆపింది నీ రాజు. రైట్ టు ఎడ్యుకేషన్ 1913. నువ్వు పెళ్లి చేసుకుంటే నీ భార్య 7 రాత్రులు బ్రాహ్మణుడితో పడుకోవాలి. ఇది ఈ దేశ చట్టం. నువ్వు నల్లగా ఉన్నావట, నీకు దాన్ని ఏమంటారు బట్టతలు ఉందంట, రింగులు ఎంటుకలు ఉన్నాయంట, కాబట్టి నువ్వు దాసుడివి దస్యుడివి.
నువ్వు రాక్షసుడివి, నువ్వు మ్లేచ్ఛుడివి, కాబట్టి నీ జీవితాన్ని మార్చాలంటే, కాబట్టి నీ నీ వంశాలు మంచిగా మారాలంటే బ్రాహ్మణుడితో నీ భార్య పడుకోవాలి. కలిగే పిల్లలు ఎలా ఉంటారు? అప్పుడు ఆర్యీకరణ జరుగుతుంది. కృణ్వంతో విశ్వమార్యం అన్నారు. అంటే అర్థం ఏంటి? ఈ ప్రపంచం మొత్తాన్ని కూడా ఆర్యీకరణ చేయాలి అన్నది వారి రాజ్య కళ. ద కింగ్డమ్ ఆఫ్ రామా, బట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యం ఏమందో తెలుసా? ఎవరితో పడుకోవక్కర్లేదు. మై బ్లడ్ ఈజ్ ఇనఫ్, ఐ విల్ క్లెన్స్ యూ ఫ్రమ్ ఆల్ సిన్. ప్రతి పాపము నుండి యేసు రక్తము నిన్ను కడిగి పరిశుద్ధనిగా చేస్తుంది. ఎవరి దగ్గర పడుకోవక్కర్లేదు. మనం ఈ దేశానికి ఒక చట్టం ఇచ్చాం. ఏం చట్టం ఇచ్చాం? 1819లో. ఇదంతా నేను సుత్తి కొడుతున్నా అనుకున్నారా? చట్టం ఇది. ఒక్కసారి చరిత్ర తిరిగేయండి. ఇదంతా నీ రాజు చేశాడు ఈ దేశానికి. నీ రాజు తీసుకొచ్చాడు. నల్లట్ట పుస్తకం మోసుకొచ్చిన వాళ్ళు కష్టపడి పిల్లులు వేసి రిట్ పిటిషన్లు వేసి నిలబడి కొట్లాడి నీకు ఇచ్చిన హక్కిది. That is the kingdom of God. No discrimination, right to sit, abolishing child marriages. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని చట్టాలు చేసాం మనం. రైలు మనది, పోస్ట్ ఆఫీస్ మనది, ఐఏఎస్ తెచ్చింది మనం, ఐపీఎస్ తెచ్చింది మనం. తెలుగు భాషను మ్లేచ్ఛ భాష అన్నారు. అరే ఏం భాష మాట్లాడుతున్నాడు మ్లేచ్ఛుడా అంటే? తెలుగు భాషలో డిక్షనరీ, మొట్టమొదటి డిక్షనరీ మంది. మీ నాయన రాజు, ద కింగ్, మనం ఇచ్చాం. సిపి బ్రౌన్, హీ వాజ్ ఎ మిషనరీ. ఆయన కలెక్టర్ మాత్రమే కాదు, మిషనరీ. తెలుగు భాష గద్య భాగంలో మొట్టమొదటి పేపర్ మనది. తెలుగు భాష గద్య భాగంలో మొట్టమొదటి పుస్తకం మనది. వీళ్ళకు వాళ్ళ సొంత రామాయణం మహాభారతాలు కూడా ట్రాన్స్లేట్ చేసుకునే దిక్కు లేదు. అది చేసింది మనమే. నిజం చెప్తున్నాను, నేను అబద్ధం చెప్పట్లేదు. మొట్టమొదటి ట్రాన్స్లేషన్ చేసింది కూడా మనమే. వాళ్ళు అది కూడా చేయరు. ఎందుకంటే విద్య పంచకూడదు. వాళ్ళ రాజ్యంలో విద్య పంచకూడదు. మన రాజ్యం అందరికీ విద్య, ప్రతి ఒక్కరూ చదవాలి. ఎందుకు? ఇదిగో నల్లట్ట పుస్తకం కూడా చదవాలి. అర్థమవుతుందా? నల్లట్ట పుస్తకం చదివితే దిమాగ్ ఖరాబ్ అవుతుంది, దిమాగ్ ఫిరాయిస్తుంది. మనిషి వెంటనే మనిషి అవుతాడు. ఈ రాజ్యం మనుషుల కోసం రాజ్యం. ఆ రాజ్యం తలకాయలో నుంచి వచ్చిన వాళ్ళకి మాత్రమే రాజ్యం, భుజాల్లో నుంచి వచ్చిన వాళ్ళకే రాజ్యం. ఈ రాజ్యం అందరి రాజ్యం. అందరికీ సుభిక్షత, అందరికీ పట్టభద్రత.